అది కూడా ఎటువంటి వ్యక్తులు? ఈరోజు 11 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి అని అంటే 151 నుంచి 11కు వచ్చారని అంటే దానికి కారణం ఈ జోగి రమేష్ గారు, ఈ అంబటి రాంబాబు గారు, ఈ పేర్ని నాని గారు, ఈ కొడాలి నాని గారు, ఆ వంశీ గారు, ఇటువంటి వారే కదా. మరి అటువంటి వారి వల్ల ఇటువంటి స్థితి వచ్చిందని వాళ్ళని మార్చుకోవడమా, లేకపోతే ఏం చేస్తే ఏ రకంగా భవిష్యత్తు ఉంటుందనేది ఆలోచన చేయడం మానేసి ఇంకా అధికారంలో ఉన్నప్పుడు అదే రకమైన భూత పురాణం, అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నాయకుల్నే మీరు ఎంకరేజ్ చేసి ఎవరైతే దూషణ చేస్తారో, ఎవరైతే భూత పురాణం ఇప్పి మాట్లాడతారో, ఏ రకంగా అయితే ఆ రోజు పదవులు ఇచ్చారో ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ అదే విధంగా ఈరోజు ప్రతిపక్షం హోదా లేకపోయినా మీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందుకే నేను చెప్తూ ఉన్నా, ఈరోజు కాపు సమాజంలో ఒక సికే నాయుడు, ఒక కోడి రామ్మూర్తి నాయుడు, ఒక ఎస్వి రంగారావు, ఒక మండలి వెంకట కృష్ణారావు గారు, ఒక రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ఎస్ ఇటువంటి వాళ్ళు కాపు సమాజానికి ఆదర్శం. ఇటువంటి వాళ్ళు కాపులకి మరి ఒక స్ఫూర్తి. ఇటువంటి ఎంతో మంది ప్రతిభావంతులు కాపు సమాజంలో ఉన్నారు. అటువంటి వారిని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని మేము ముందుకెళ్తాం తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి ఇటువంటి బూతు పురాణంలో మరి ఈవేళ ఆరితేరినటువంటి అంబటి లాంటి వాళ్ళు ఆదర్శం కాదనే విషయాన్ని మీ ద్వారా మరి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పచ్చగామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. 5 సంవత్సరాల వాళ్ళ పాలన నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు లేరు వాళ్ళు. ఇంకా అధికారంలో ఉన్నామనే విధంగా ఆ రోజు చూసిన పాలనే వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఐపీఎస్ అనేదాన్ని వైపీఎస్గా పదాన్ని మార్చేసినటువంటి వాళ్ళు మరి ఇదే మరి బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు కూడా మంత్రివర్గంలో ఉన్నారు, కేబినెట్లో ఉన్నారు. ఆ రోజు చూసాం ఎంత ఇదే పార్టీ ఆఫీస్, ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్, ఇది ఒక దేవాలయం. పార్టీ ఆఫీసులు అంటే ఏ పార్టీకైనా సరే దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే, ఆఖరికి మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఏ రాష్ట్రంలో అయినా సరే అసలు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా చూసారా? ద ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు దాడులు చేసినప్పుడు మరి బొత్స సత్యనారాయణ గారికి పోలీసు వ్యవస్థ గుర్తుకు రాలేదా ఆ రోజు? ఇదే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి దీని మీద ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం. ఈ కోతవేటు దూరంలోనే ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది. డీజీపీ ఆఫీస్ కోతవేటు దూరంలో ఉంటే దాడి జరిగింది. అదే డీజీపీకి మేము కంప్లైంట్ ఇస్తాకెళ్తే 3 గంటలు గేటు ముందు పెట్టి కంప్లైంట్ తీసుకుపోగా విధులకి ఆటంకం కలిగించామని చెప్పి లోపలికి అలౌ చేయకుండానే మా మీద అక్రమ కేసులు పెట్టారు. మరి అప్పుడు పోలీసులు మరి పనితీరుని ఎట్లా అంటే ఈరోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన కానీ, రాత్రి జరిగినటువంటి సంఘటన కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే పార్టీ నాయకులకు కానీ, కేడర్కి కానీ ఆయన కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులను లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావు ఉండదు, ఎవరు తప్పు చేసినా, ఎవరు లైన్ తప్పినా కూడా కఠినంగా ఉంటామనేటువంటి లైన్ కూడా ఈరోజు పార్టీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్కి పెద్ద పెట్టేస్తారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫ్యాక్షనిజం ఆ రోజు ఒక రాయలసీమలో కానీ, ఇక్కడ పల్నాడులో కానీ ఫ్యాక్షనిజం బుస్సలు కొడితే దాన్ని ఈరోజు రూపురేఖలు లేకుండా ఫ్యాక్షనిజాన్ని మరి ఎక్కడ కూడా కనపడకుండా చేసిందే మరి తెలుగుదేశం పార్టీ. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో మరి గణేష్ నిమజ్జనం వస్తే 40-50 రోజులు కర్ఫ్యూలు ఉండేవి, వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఒక్క తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే లా అండ్ ఆర్డర్ని కాపాడాం. ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్కి పెద్ద పెట్టేస్తాం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. చేత ఎక్కడో ఒక్కరో ఇద్దరో హద్దు మీరి తప్పు చేస్తే కఠినంగా వాళ్ళ మీద శిక్ష పడేటువంటి విధంగా మేము పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ లైన్ ఎప్పుడు కూడా క్లియర్గా కరెక్ట్గా ఉంటుంది తప్ప అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఏదైతే ఈవేళ ఈ బొత్స గారు కానీ అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి నాయకులు, అందుకే చెప్తూ ఉన్నా, వాళ్ళ నాయకుడికి చెప్పండి, రప్ప రప్ప అని నరుగుతామన్నప్పుడు ఈ బొత్స సత్యనారాయణ గారు చెప్పవలసింది.
ఇది మన సంస్కృతి కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి కాదు. ఇటువంటి రప్ప నరుగుతాము, లేదే గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా నరుగుతాము, లేకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్స్ల ఫోటోలు పెట్టి నడి రోడ్డులో బహిరంగంగా పెద్ద పెద్ద కత్తులతోటి వీరాంగం చేసి ఆ యొక్క తలలను నరికి ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క ఫ్లెక్సీలను తడిపినప్పుడు ఇటువంటి సిస్టమ్ మనకి రాష్ట్రంలో సరికాదనేటువంటి విధంగా బొత్స గారు అప్పుడు ఆ రోజు చెప్పుంటే బాగుండేది. చేత నీతి అనేది ఒకరికే కాదు, ఇద్దరికి. మీ దగ్గర నీతులు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మేము, మా నాయకుడికి రాజకీయ అనుభవం ఉంది. ఖచ్చితంగా ఎక్కరు తప్పు చేసినా, ఎక్కడ తప్పు జరిగినా, అది మన పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యం. అందుకే నేను ఇందాక ఉదాహరణ కూడా చెప్పాం. ఒక సోషల్ యాక్టివిటీస్ట్ నిజంగా ఎంతో కేడర్, మా పార్టీ కేడర్ కూడా అతను అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మమ్మల్ని కూడా దుమ్మెత్తిపోశారు. అయినా కూడా వెనుకాళ్ళ ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు, కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పార్టీ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా, కార్యకర్తల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు. అంచేత అటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మీరు ఇంకా ఏమైనా నేర్పవలసి ఉంటే కనుక మీ జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకులకు నేర్పండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకుల మాట తీరు మార్చుకోమని చెప్పండి. అదే మేము బొత్స గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం. చాలా క్లియర్గా ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. సాక్షాత్తు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా, స్వర్గీయ వంగవీటి రాధ వీళ్లకు సంబంధించినటువంటి